తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంత్ సదానందగిరి బాబాజీ. మనందరం కూడా అంటే 109 సంవత్సరాల బాబాజీ అని చెప్పి అనుకుంటూ ఉంటాం, పిలుచుకుంటూ ఉంటాం. మరి బాబాజీ ఇప్పుడు నా ముందున్నారు, బాబాజీ ముందే నేనున్నాను. మరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బాబాజీ. జై గురుదేవ్. బాబాజీ, కొన్నిసార్లు నిద్రలో కళలు వస్తూ ఉంటాయి, చాలా ఎక్కువగా. కొన్నిసార్లు పిచ్చి కళలు, పీడ కళలు, కొన్నిసార్లు స్వామివారే కల్లోకి వచ్చినట్లుగా, ముఖ్యంగా శివుడు కలలోకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది ఆ వచ్చిన టైంని బట్టి, వచ్చిన విధానం, కళలో ఏమొచ్చిందో దాన్ని బట్టి నెక్స్ట్ మనకి ఎలా ఉండబోతుంది అనేది కూడా డిసైడ్ చేసుకుంటారు. అసలు నిజంగా స్వామి కల్లో వస్తే ఏం జరుగుతుంది? మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు అంటే, కళల శాస్త్రం అనేది ఒకటి రాశారు. ఏ కళలు ఏ సమయంలో వస్తే వాటి ఫలితాలు ఏమి, ఎన్నాళ్లలో వాటి ఫలితాలు కలుగుతాయి, ఇక్కడ కలగనిన టయానికి ఈ మధ్య గ్యాప్కు టైంకు కళలకు పాములు కనపడతాయి ఏంటి, కుక్కలు కనపడతాయి ఏంటి, జంతువులు కనపడతాయి ఏంటి, పగవాళ్ళు కనపడతాయి ఏంటి, మంచి ప్రేమికులు కనపడతాయి ఏంటి, అంటే ఇష్టపడే వాళ్ళు కనపడతాయి ఏంటి, వాటి వాటి ఫలితాలు ఏంటి అనేసి కళల శాస్త్రం ఒకటి చెప్పింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేవాడు కూడా ఆ కళల గురించి పెద్దగా ప్రయోగాలు చేశాడు. ఫ్రాయిడ్ కళలు 90% ఎందుకు వస్తాయి అంటే, ఈ మనస్సు ఆడిచ్చే ఆటలన్నీ మైండ్లో రికార్డ్ అయిపోతూ ఉంటాయి. పగలు మీరు బస్సులో పోతూ ఉంటారు, మీ ముందు సీట్లో ఎవరో ఇద్దరు ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు ఆ విషయంకు సంబంధం లేదు, కానీ ఈ చెవులు వినేసాయి. వినంగానే లోపల పోయి రికార్డ్ అయిపోయినాయి. మీకు తెలియకుండానే రాత్రి ఆ రికార్డు మళ్ళీ ఆన్ అయిపోతుంది. మీకు తెలియని ప్రదేశానికి మీరు అక్కడికి, ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఆ ప్రదేశానికి మీరు వెళ్ళిపోతారు కళలో. అదే సూక్ష్మ శరీర యానం అంటే. ఇంకోటి కళల్లో ఈ నిద్రాస్థితిలో మానవుడు సూక్ష్మ శరీర ప్రయాణం చేసేస్తున్నాడు తనకు తెలియకుండా. సాధనతో దాన్ని పెంచుకునేది వేరే విధానం. ఇప్పుడు సబ్జెక్ట్ కళలది కాబట్టి సూక్ష్మ శరీర యానం గురించి మనం అక్కర్లేదు. కళలు అంటే 90% ఈ సూక్ష్మ శరీరం చేసే ప్రయాణాలు. వీటిలో మంచి చెడు మన ఆలోచనలు ఏమున్నాయో వాటికి తగినట్లే రిఫ్లెక్టేషన్గా 90% వస్తాయి. ఒక మానవుడు 6 గంటలు నిద్రపోతున్నాడు అంటే ఇంచుమించు 5 గంటల సేపు వానిది కలల నిద్ర. 5 గంటలు సౌండ్ స్లీప్ అనేది సుషుప్తి అవస్థ అంటారు మనోళ్ళు. ఎంత ఆలోచించి జాగృత అవస్థ, నిద్రావస్థ, సుషుప్తి అవస్థ, తురీయం అని 4గా మార్చారు. తురీయం అంటే వీటన్నిటికీ సాక్షిభూతంగా ఉండే ఆత్మస్వరూపం. ఆ సుషుప్తిలో తాను ఆత్మస్వరూపుడిగా మిగిలిపోతాడు. అక్కడ మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలు ఎలాగూ లేవు నిద్రపోయినప్పుడే. ఏదీ లేని స్థితిలో తానుగా ఉండిపోయి రమించే స్థితిని సుషుప్తి అంటాం. కానీ ఆ సుషుప్తిలో పొందిన ఆనందాన్ని మానవుడు బయటికి పొద్దున లేసి ఐ హ్యాడ్ ఎ వెరీ సౌండ్ స్లీప్, నేను చాలా బాగా నిద్రపోయాను అంటాడు. ఈడేమో పడుకొని ఉండడు, ఈయన్ని దాటుకొని ఇంకోటి పోతే కూడా తెలియదే. అటువంటిది ఈయనకి మళ్ళా ఈ అనుభూతి ఎట్లా కలిగింది? ఈ అనుభూతి చెందుతున్నవాడు ఎవడు? లోపల ఉన్నటువంటి ఆ తురీయ బ్రహ్మ ఆత్మ. తాను ఎప్పుడు ఆ నిజస్థితిలో ఉండాలంటూ. కానీ ఎప్పుడైతే మనిషి నిద్రలో నుంచి మెలకువకొస్తాడో మనసు మేలుకుంటుంది. ఇంకా ఆ మనసు చూసిన కళ్ళు, వింటున్న చెవులు, చూస్తున్న వాసనలు, చూస్తున్న రుచులు, స్పర్శలు, వీటి ప్రపంచంలో పడిపోయి మునిగిపోయి వీడిని పాడు చేస్తాం. వీటన్నిటి రికార్డింగులు 90% వస్తుంటాయి. ఇట్లా కాకుండా సూచనాత్మకమైన కళలు వస్తూ ఉంటాయి. బ్రహ్మముహూర్త సమయంలో వచ్చే కళ తొందరగా ఫలించే ఫలితాలు ఇస్తుంది. అంటే అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా జరుగుతుంది అని ఫలితాలు అలాగనే ఉంటాయి.
అంటే ఇంకా కళల శాస్త్రం లోపలికి డీప్‌గా వెళ్ళి ఏ కళ యొక్క ఫలితం ఏది అని చెప్పుకుంటే గంటలైతుంది. ఇది మనకు సమయం లేదు. మీరన్నట్టుగా నెగెటివ్ కళలు, పాజిటివ్ కళలు ఆ! ఏవైనా గానీ తొందరగా ఫలితాలనిస్తుంది. హుహు. అందుకే మన పూర్వీకులు ఏం చెప్తారు, చెడ్డ కళ వచ్చిందంటే లేసి కాళ్ళు కడుక్కొని మళ్ళీ పడుకో అంటారు. అవును. మంచి కళ వస్తే తలరా స్నానం చేసి ఇంకా నిద్రపోవద్దు అంటారు. హ్మ్. అంటే ఆ కళ తొందరగా ఫలించాల. మంచి కళ వస్తే హ్మ్. 3:30, పడుకోవద్దు. 4 గంటల టైంలో వచ్చింది, మెలకు వచ్చింది, చూశారు. కళ మంచిది అని మీకు అనిపిస్తే వెళ్లి స్నానం చేసి ఇంకా మళ్ళీ పడుకోకూడదు. ఆ! అదే చెడ్డ కళ అనిపించింది మీకు, వెంటనే వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కునేసి హ్మ్. మళ్ళీ వచ్చి పడుకోవడం. అందుకే మన వాళ్ళు చెడ్డ కళలు రాకుండా ఉండేదానికి ఒక మంత్రం కూడా పెట్టారు. ఏంటి బాబాజీ? రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనకాలే పటే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. వీళ్ళ పేర్లు హ్మ్. రామం, స్కందం అంటే సుబ్రహ్మణ్యుడు, రామ్ అంటే రాముడు, సుబ్రహ్మణ్యుడు, హ్మ్. రామం, స్కందం, హనుమంతం హనుమంతుడు, ఆ! వైనతేయం గరుత్మంతుడు, వృకోదరం భీముడు. హ్మ్. వీళ్ళ పేర్లు తలుచుకున్న మంత్రం చేత దుస్వప్నం తస్య నశ్యతి ఆహాహా! అనేసి రాత్రి అది అనుకొని ఇట్లా అని ఇట్లా పూసుకోమంటారు. అరికాలు అరికాలుకి. మన అరికాలకు హ్మ్. మనమే పూసుకోవడం అని అంటారు. హుహు. అరికాలకు ధూళి ఉంటుంది. అవును. ఎంత కాళ్ళు కడుక్కొని పడుకున్నా కానీ ఉంటుంది. ఈ ఒళ్ళు మట్టి ఉంటుంది. ఈ అరికాళ్ళు ఎప్పుడు భూమిని అటాచ్ అయ్యి ఉంటాయి. హ్మ్. 90% నిద్రపోయినప్పుడు తప్ప మానవుడు కాళ్ళు కిందనే పెట్టుంటాడు, నడుస్తాడు, తిరుగుతాడు, పరిగెత్తాడు, ఏమైనా చేస్తాడు. అవును. ఆ భూమి అటాచ్మెంట్ ఉంటుంది. హ్మ్. ఆ భూమాత యొక్క శుభం నీకు కలగాల అని ఆ కాళ్ళను తీసుకొని ఇట్లా అనుకొని పడుకోరా బాబు అంటారు. హ్మ్. సైకలాజికల్‌గా చూస్తే కూడా నేను ఇట్లా పెట్టుకున్నాను, నాకు ఈ పొద్దు రాత్రి కలలు రావు అని వీడు ఆటో సజెషన్ ఇచ్చుకున్నట్లు. హుహు. ఆ ఆటో సజెషన్ ప్రకారమే జరిగిపోతుంది. జరుగుతుంది. సో, వాళ్ళు ఎంతెంత ఆలోచిస్తారమ్మా మన పూర్వీకులు ప్రతి హ్మ్. చిన్న విషయంలో కూడా. అవును. మనం వాటిని పట్టుకోలేకపోతున్నాం. హ్మ్. పిచ్చితనం ఇట్లా అని ఇట్లా పెట్టుకుంటే నిద్ర బాగుపడతదా అని ఆ! అంటారు. ఓకే. ఓకే. నీలో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇట్లా హ్మ్. పెట్టుకుంటే నాకేమో అయిపోయింది అన్న ఒక అయిపోయింది. కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ కాన్ఫిడెన్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సౌండ్ స్లీప్ వచ్చేస్తుంది. అన్నీ వచ్చేస్తాయి. హ్మ్. హ్మ్. అదట్లా. మరిప్పుడు మీరన్నట్టు శివుడే కలలో వస్తే మనకేదైనా ఇండికేషన్ ఇస్తున్నాడు అనుకోవాలా? లేకపోతే మనం ఎలా మనకాయన దర్శన భాగ్యం కలిగిందనుకోవాలా? అదృష్టం కదా! పరమాత్ముడు కళ్ళకు కనపడం అది విష్ణువు, నారాయణుడో, హరియో ఎవరో ఒకళ్ళు. హ్మ్. ఆ దివ్యమంగళ రూపము ఆ రూపంగా అన్నా కళ్ళల్లో అన్నా, కలల్లో అయినా కనపడగలగడం ఎంత పుణ్యవంతమైన విషయం. హ్మ్. అనవసరంగా భయపడిపోయి మీరు శివుడు శ్మశానవాసి వాడు ఆ! కనపడినాడంటే ఈడు తొందరగా వెళ్ళిపోతాడు ఇంకా అనుకోని పిలిచేదానికి వచ్చాడు. ఆ! ఇయన్నీ పిచ్చి భ్రమలు కలిగిస్తారు. అంతే. భ్రమ మాత్రమే. వాస్తవం కాదు. ఎక్కడికెక్కడికి నువ్వు ఏమేమి చేసినా ఆఖరికి రావాల్సిన చోటు ఇదిరా అని నీకు గుర్తు చేసేదానికి ఆయనకు శ్మశానవాసి అనే పేరే గాని, ఆయన అంత ఏం లేనివాడు కాదు. సర్వైశ్వర్య సంపన్నుడు, సకల ఐశ్వర్య ప్రదాత. హ్మ్. మరి ఆ దివ్యమంగళ రూపము మెడలో పాముతో, త్రిశూలముతో, 3 కండ్లతో, పైన శిఖలో గంగతో ఆ మహానుభావుడి దర్శనమైతే ఇంక దానికి మించిన భాగ్యం ఏంటి? అవును. ధన్యవాదాలు బాబూజీ.